శర్వాణి, నువ్వు ఎన్ని మాటలన్నా ఎన్నెన్ని అవమానాలు చేసినా భరించి తలవంచుకుని వెళ్ళడానికి నేను అమృతని కాను, ప్రమీలాదేవిని. అమృతను అరెస్ట్ చేసి నువ్వేదో సాధించాననుకుంటున్నావేమో. మీ డిపార్ట్మెంట్ మొత్తం కలిసిన ఆఫ్టర్ ఆల్ ఒక మిస్సింగ్ కేసుని ఛేదించలేకపోయారు. చూసావా, అది మా అమృత స్టామినా. ఇప్పుడు కూడా నాకు నేనుగా వచ్చి లొంగిపోతున్నాను తప్పితే నువ్వు ఈ కేసులో ఓ అంటూ పొడి చేసింది ఏమీ లేదన్న విషయం మర్చిపోకు. నువ్వు మీ కోయదరని దాటుకుని అమృతని అరెస్ట్ చేయగలవేమో గాని నేనింట్లో ఉండుంటే నన్ను దాటుకుని నా మేనకోడల్ని టచ్ చేసేదానివే కాదు. ఇప్పుడు చెప్తున్నాను నీకు, రాకేష్ ని చంపింది నేను. మా పెరట్లో పూడ్చిపెట్టింది కూడా నేనే. ఇదే మాట నీ జూనియర్ మాధవ్కి కూడా చెప్పాను, కానీ నమ్మలేదు. ఎందుకో తెలుసా? ఇంట్లో శవం ఉంటే అమృత ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండదన్న ఒకే ఒక్క కాన్ఫిడెన్స్ తో నేను నిజం చెప్పినా నమ్మకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడు నీకు నీ ఫ్రెండ్ అమృత పైన తన క్యారెక్టర్ పైన నమ్మకం ఎలాగూ లేదు. అప్పుడు అమృత పైన ఉన్న గుడ్ విల్లే మమ్మల్ని కాపాడింది. ఇంకా ఈ విషయాన్ని ప్రొలాంగ్ చేయడం నాకు ఇష్టం లేదు. రాకేష్ ని మా స్టోర్ రూమ్ లోనే కొట్టి చంపాను. ఎందుకు ఏమిటి అనేది ఇప్పుడు మన మధ్య అప్రస్తుతం. మా పెరట్లో పూడ్చిన చోట వచ్చి తవ్వుకోండి, వాడి అస్థిపంజరం కనిపిస్తుంది. బహుశా నీ సర్వీస్ లో క్రైమ్ చేసిన వాళ్ళెవ్వరూ ఇంత నిర్భయంగా ఇలా నిలబడి నిజం ఒప్పుకునుండకపోవచ్చు. Am I right, శర్వాణి? యు ఆర్ రైట్ ప్రమీలాదేవి గారు. ఇంట్లో రాకేష్ శవాన్ని పూడ్చేసి ఇన్ని రోజులు నువ్వు అమృత కలిసి కథ నడిపించారన్నమాట. నువ్వు చెప్పిందంతా అర్థమైంది, కాకపోతే ఒక్కటే అర్థం కావడం లేదు ప్రమీలాదేవి. ఇంతకాలం అమృత మిమ్మల్ని కాపాడాలని ఆరాటపడింది, ఇప్పుడు నువ్వు అమృతని కాపాడాలని ఆరాటపడుతున్నావు. మీ ఇద్దరి మధ్య ఏంటి అండర్స్టాండింగ్? ఒక తల్లికి బిడ్డకు ఉన్న అండర్స్టాండింగ్ నాకు అమృతకు మధ్య అదే ఉంది. ఏంటి శర్వాణి షాక్ అయ్యావు? నీ ఫ్రెండ్ అమృత గురించి పక్కవాళ్లు నీకు చెప్తూ ఉంటే నువ్వు సిగ్గుపడాలి కాని షాక్ అవుతావేంటి? లిమిట్స్ క్రాస్ చేసి మాట్లాడుతున్నావు. ఆఫ్టర్ ఆల్ ఒక క్రిమినల్వి నువ్వు. చేతనైతే అరెస్ట్ చేసుకో, మహా అయితే అంతకన్నా ఎక్కువ ఏం చేస్తావు నువ్వు? నేను నేరం చేశాను ముర్రా అని చెప్తుంటే వెంటనే వెళ్లి ఆ శవాన్ని తవ్వించి నన్ను అరెస్ట్ చేయకుండా ఇంకా ఈ డిస్కషన్ పెడుతున్నావు చూడు, దీన్ని బట్టి అర్థమవుతోంది నీ పనితనమేంటో. నన్ను అరెస్ట్ చేసి అమృతని వదిలేయి. చాలా కేర్లెస్ గా బిహేవ్ చేస్తున్నావు. అది ఒక పెద్ద క్రైమ్ చేసి ఏం చూసుకొని ప్రమీలాదేవి నీకు ఇంత ధైర్యం? శర్వాణి, నేను వద్దనుకుని వచ్చానని నా కన్న తండ్రి విషయంలోనే కాంప్రమైజ్ అవ్వలేదు. కావాలని అనుకున్నాను కాబట్టి కట్టుకున్న భర్తని 20 సంవత్సరాలు పోరాడి గెలుచుకున్నాను. దట్ ఈస్ ప్రమీలాదేవి. నా గురించి నీకు పూర్తిగా తెలియనట్టుంది. నువ్వు తిట్టినా నోరు జారినా నీ ఫ్రెండ్ అమృత సైలెంట్ గా భరిస్తుందేమో గాని ఈ ప్రమీలాదేవి కాదు. మీకెవ్వరికి అమృత అవసరం లేదు, కానీ నాకు అమృత కావాలి. ఇదిగో నా చేతులకు బేడీలు వేసి నా అమృతని వదిలిపెట్టు. నీకు పేపర్ పైన సాక్ష్యాలు కావాలంటే చెప్పు, ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టేస్తాను. వాయిస్ రికార్డ్ చేసుకుంటావో వీడియో రికార్డ్ చేసుకుంటావో నీ ఇష్టం.
నీకు దమ్ముంటే తప్పు చేసిన నన్ను అరెస్ట్ చేయి. ఏ తప్పు చేయని నీ ఫ్రెండ్ని కాదు. హే, ఫ్రెండ్ అని విసిగించుకో. నువ్వే ఆధారాలతో సహా చెప్తున్నావు కదా. మా ఫార్మాలిటీస్ మాకుంటాయి. రాకేష్ని ఎక్కడ చంపి పూర్తి చేశారో చూపించు. సాక్ష్యాధారాలతో కేసు ఫైల్ చేసి నీకు ఈ శర్వాణి అంటే ఏంటో చూపిస్తాను. भवती भिक्षां देहि నేనిప్పుడు నీ ఇంటికి ఒక కోయిదర్లా రాలేదు కోనా. సాటి మనిషిగా వచ్చి భిక్షం అడుక్కుంటున్నాను. మీరు భిక్షం అడగడం ఏంటి కోయిదరా? అసలు ఏంటిదంతా? నేను అడుక్కునే భిక్ష నా కడుపు కోసం కాదు కోనా, మీ జీవితాల కోసం. అమృత కోనని నాకు భిక్షగా ప్రసాదిస్తావా కోనా? మీరు మళ్ళీ మళ్ళీ అమృత గురించి మాట్లాడి నన్ను బాధ పెట్టకండి. అయినా మీకు అమృతే కావాలి అనుకుంటే మీరు శర్వాణి దగ్గరకు వెళ్ళాలి, కానీ నా దగ్గరకు వస్తే నేనేం చేస్తాను? ఇనుపు చువ్వల వెనకాల నీ స్నేహితురాలు ఉంటే కనీసం నీకు ఒక్కసారైనా చూడాలనిపించలేదా కోనా? మరీ ఇంత కఠినమైన హృదయమా కోనా నీది? లక్ష్మి అమ్మన్ని చావు అమృత కోనకు శాపం అవుతుందని నాకు ముందే తెలిసినా నేను ఏమీ చేయలేకపోయాను. దాన్ని దృష్టిలో పెట్టుకొని నీ స్నేహితురాల్ని ఇంకా ఏం సాధిస్తావు కోనా? అమృత కోన ఇనుప చువ్వల వెనకాల నిలబడి నువ్వెప్పుడొస్తావా అని ఎదురు చూస్తుంది. ఒక్కసారి వెళ్ళిరా కోనా. కోయిదరా, ఇప్పటికిప్పుడు నా మనసు మార్చుకోలేను. ఎందుకు ఇంకా మీరందరూ నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. ఇంతమంది నీకు చెప్తున్నారంటే ఏంటి కోనా అర్థం? నా మాట వినుకోనా, నువ్వు తప్పు చేస్తున్నావు. ఇక చాలు కోయిదరా. ఇకనైనా మీరు అమృతని వెనకేసుకు రావడం మానేయండి. మీరు నిజంగా మా ముగ్గురి స్నేహం కోరుకునేవారైతే ప్రతిసారి అమృతనే సపోర్ట్ చేస్తూ మాట్లాడరు. నేను శర్వాణి అమృత ముగ్గురు సమానమైనప్పుడు తను ఒక్కదాన్ని ఎక్కువగా మా ఇద్దరిని తనకంటే తక్కువగా ఎందుకు చూస్తారు? అమ్మోరికి ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అని ఉండదు కూనా. నాకు అంతే. నాకు మీ ముగ్గురు సమానులే. మీరు అబద్ధం ఆడుతున్నారు కోయిదరా.
మూల మీ మనసు అమృత గురించే బాధపడుతుంది కానీ నా గురించి కానీ శర్వాణి గురించి కానీ ఇంత బాధైనా ఉందా? ఉండదు. ఎందుకంటే మీరు ఎప్పటికీ అమృత మంచి కోరుకుంటారు, మా గురించి అసలు పట్టించుకోరు. ఇది అన్యాయం రేణుక్కోనా. నన్ను ఈ మాటలు నువ్వు అనవలసినవి కావు. సరే కొయ్దరా, మీరు నిజంగా అమృతతో పాటు నా గురించి శర్వాణి గురించి ఆలోచించే వాళ్ళే అయితే నా పెళ్లి జరుగుతుందో లేదో చెప్పండి. నేను భవిష్యత్తు చెప్పనని నీకు తెలుసు. దయచేసి నన్ను అడగొద్దు కోనా. చూసారా కొయ్దరా, ఇదే అమృత విషయంలో అయితే చెప్పకుండా ఆగుతారా? మీకు మేమంటే వివక్ష కదా కొయ్దరా? నేను నిజం చెప్తే మీరు తట్టుకోలేరు కోనా. పైగా అది అనార్థాలకు దారితీస్తుంది. నేను భవిష్యత్తు చెప్పడం మానేశానని నీకు తెలీదా కోనా? కొయ్దరా, ఇక ఆ విషయం వదిలేయండి. కొద్ది రోజుల్లో నా పెళ్లి మాధవ్తో జరగబోతుంది. కనీసం నన్ను ఆశీర్వదించండి. దీర్ఘాయుష్మాన్ భవ. అదేంటి కొయ్దరా, శీఘ్రమేవో కళ్యాణ ప్రాప్తిరస్తు అని కదా మీరు నన్ను దీవించాల్సింది. ఏంటి కొయ్దరా ఇది? నాకు కళ్యాణ ప్రాప్తిరస్తు అని ఆశీర్వాదం తీసుకునే అర్హత లేదా? రేణుక్కోనా, నేను అన్నీ చెప్పలేను. అయినా ఇప్పుడు మన మధ్య సందర్భం కూడా అది కాదు. కనీసం మీ ఆశీర్వాదం కూడా తీసుకునే అర్హత నాకు లేదా? చూసారా, ఇప్పుడు కూడా మీరు అమృత వైపే ఉన్నారు. ఏ మీ అమృత వచ్చి నా పెళ్లి ఆపుతుందా? మొన్నటి వరకు నా పెళ్లి ఆపాలని బాగా ట్రై చేసింది కదా ఆవిడ గారు. మీకు ఆవిడ గారిపైనే నమ్మకం ఎక్కువ కదా. పైగా మీరు ఎంతైనా తన పార్టీయేగా. ఈ పెళ్లి చేసుకోవడానికి ఆడపెళ్లి వారి తరపున కాని మగ పెళ్లివారి తరపున కాని ఎవ్వరికీ అభ్యంతరం లేదు. అమృత పెళ్లి ఎలా ఆపుతుందో నేను చూస్తాను. కొయ్దరా, నా మెడలో 3 ముళ్ళు పడిన మరుక్షణమే నేను మీ దగ్గరకొచ్చి ఈ రోజు పొందలేని ఆశీర్వాదాన్ని ఆ రోజు తీసుకుంటాను. మీరు అమృత కావాలని కోరుకుంటున్నారు, నేను మా శర్వాణి కావాలని కోరుకుంటున్నాను. నీ మాట విని నేను శర్వాణిని దూరం చేసుకోలేను. నీ మాట ధిక్కరిస్తున్నందుకు నేను క్షమించండి కొయ్దరా. కడుపు నిండెందుకోరా? ఇక చాలు. నేను అడిగింది వేరు, నువ్వు చెప్పింది వేరు. ఆ అమృత కోనని ఆ మొరే కాపాడాలి. అమ్మా అమ్మోరు తల్లి, నువ్వే అమృత కోనని కాపాడాలి తల్లి.
ఏంటి ప్రమీలాదేవి తలదించుకున్నావు? భవిష్యత్తు తలుచుకొని భయపడుతున్నావా? యు ఆర్ రాంగ్ శర్వాణి. ఈ క్షణం నేను ఆలోచించేది నా గురించి కాదు, నువ్వు సెల్లో వేసిన అమృత గురించి. నా ఆరాటమంతా నా అమృతని ఎలా విడిపించాలనే తప్ప ఇప్పుడు నా గురించి నాకు ఏ చింత లేదు. ఆహా, అక్కడ గుణపాలతో మీరు చేసిన పాపం తవ్వుతున్నారు. కాసేపట్లో రాకేష్ శవం మట్టిలో నుంచి బయటపడుతుంది. మీ భవిష్యత్తు మట్టిలో కలవబోతుంది. ఇలాంటి టైంలో నువ్వు నీ గురించి ఆలోచించుకోవాలి గాని అమృత గురించి ఆలోచిస్తున్నావేం ప్రమీలా? ఓహో, అమృత వచ్చి నిన్ను సేవ్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? అమృత ఇప్పుడు నా స్టేషన్లో నేను వేసిన సెల్లో ఉంది ప్రమీలాదేవి. అయినా ఈ శర్వాణి ముందు నీ పప్పులింక ఉడకో. మీ కౌంట్ డౌన్ స్టార్ట్. అమ్మా, నాకు భయంగా ఉంది. ఊరుకో శ్రావ్య, భయపడితే లేడిపిల్ల కూడా పులిని తరుముతుంది. ఈ నిజం ఈ రోజు కాకపోతే రేపైనా బయటపడాల్సిందే కదా. అవును శ్రావ్య, మీ అమ్మ చెప్పేది కరెక్ట్. ఈ విషయంలో మీ అమ్మకి లేటుగా జ్ఞానోదయం అయింది. సురేష్ మేడం, ఎంతసేపు? త్వరగా కానివ్వండి. అలాగే మేడం. సురేష్ మేడం, మీడియాని స్టేషన్కి రమ్మని చెప్పావు కదా? చెప్పాను మేడం. గుడ్. ప్రముఖ పారిశ్రామికవేత్త ది గ్రేట్ అశోక వర్మ గారి కూతురు ప్రమీలాదేవి చేసిన హత్య అని రేపు పెద్ద పెద్ద హెడ్డింగ్స్ తో న్యూస్ వస్తుందన్నమాట. ఓకే, వెళ్ళి దగ్గరుండి త్వరగా పని ఫినిష్ చేయండి. అలాగే మేడం. శ్రావ్య, నాకు చిన్న డౌట్. ఎప్పుడు చూసినా మీ ఇంట్లో మీ ఫాదరో లేక మీ మదర్ ఉంటుంది. ఇద్దరు ఎప్పుడు కలిసి కనబడరు. ఎక్కడ మీ ఫాదర్? నాన్న హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడా లేక ఎస్కేప్ అయ్యాడా? ఇన్నాళ్ళు మిమ్మల్ని వెనకేసుకొని అమృతని ముందుకు నడిపిస్తూ మీరు మా అందరితో బాగా ఆడుకున్నారే. శర్వాణి గారు, కాసేపట్లో నిజం ఎలాగో బయటపడుతుంది. మీరు మా పైన యాక్షన్ తీసుకోవడానికి మా అమ్మ సిద్ధమని చెప్పాక కూడా ఎందుకు ఇలా సూటిపోటు మాటలు మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావడం లేదు. ఏయ్, ఒక మనిషిని చంపి పెరట్లో పూడ్చి ఫ్యామిలీ కలిసి ఎంత డేర్గా మాట్లాడుతున్నారా? మీలో ఒక్కరికైనా తప్పు చేశామన్న భయం కనిపిస్తుందా మీ మొహాల్లో? మీరు హత్యలు చేయడం, మిమ్మల్ని అమృత సేవ్ చేయడం. అసలు మీరు ఆ రాకేష్ని ఒక్కనేనా ఇంకా ఎవరినైనా పూర్తి చేశారా? హలో ప్రమీల, ఇంకా మీ పెరట్లో ఎన్ని సవాలున్నాయి? అసలు ఇది ఇల్లా శ్మశానమా? శర్వాణి, వాయిస్ పెంచకు. అక్కడ మీ అమృతనే నన్ను పేరు పెట్టి పిలవద్దు. కాల్ మీ మేడం అని చెప్పాను.
నువ్వు, నీ కొడుకు, నీ కూతురు, నీ మొగుడు, నీదొక కుటుంబం. నీ కుటుంబాన్ని ఉద్ధరించడానికి అమృత ఇక్కడికి వచ్చి మీకోసం కన్న తల్లిని కూడా త్యాగం చేసుకోవడం. నిజంగా నీది క్రమశిక్షణ గల కుటుంబమే అయితే నీ కూతురు శ్రావ్య పబ్బుకెందుకెళ్తుంది? మేడం, బాడీ కనిపిస్తుంది మేడం. త్వరగా మోటను ఓపెన్ చేసి బాడీని బయటికి తీయండి.